హాయ్ అండి, వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మనం హెల్దీ అయిన లడ్డూ తయారు చేసుకుందాము. ఇవి రోజుకి ఒక్కటి తిన్నారంటే చాలా చాలా ఎనర్జీగా ఉంటారు. ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే పెసర లడ్డు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ లడ్డూలు తయారు చేసుకోవడానికి మనకి పెసలు బెల్లము ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 1 కప్పు పెసలు తీసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మనం లో ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక్గా ఉండి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి. అలా కాకుండా లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకుంటే మనకి సమానంగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపు మనం బెల్లం కరిగించుకుందాము. 1 కప్పు పెసలకి 3/4 కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి బెల్లం కరిగించుకొని పక్కన పెట్టుకుందాము. మనకి ఇక్కడ ఎటువంటి పాకము అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం మొత్తం మనకి ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పెసలని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి కొద్దిగా పల్లీలు కూడా తీసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోనే 4 ఇలాచీ కూడా వేసుకుని మిక్సీ పట్టుకొని ఇందులోకే వేసేసి కలిపేసుకుందాము. ఈ రెండింటిని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కరిగించిన బెల్లం నీళ్ళని వడకట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాము. అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకి ఎంత అవసరం అవుతుందో తెలుస్తుంది. కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా వేసుకుందాము. మొత్తం పిండిని ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మనకి ఏ సైజులో లడ్డూలు కావాలో ఆ సైజులో చుట్టేసుకోవడమే. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో, అంతే టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. ఇంకా మన వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.